హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లీలామోహన్ పేజ్కి అందరికీ వెల్కమ్ అండి. ఈ రోజు అయితే డే 60 మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేసి చెప్తాను. నేను నైట్ అయితే మధ్యప్రదేశ్ వెళ్ళడం కోసం చెప్పేసి వైజాగ్ వచ్చి అయితే స్టే చేశాం కదండి. మార్నింగ్ లేచి బయటకి వెళ్ళి మైనస్ కోసం టిఫిన్ అయితే తీసుకుని వచ్చాను అనమాట. నేనైతే మా ఫ్రెండ్ ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నానండి. అక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయిపోయి ఎయిర్పోర్ట్ అయితే బయలుదేరాం అనమాట. మేము స్టే చేసిన హోటల్ నుంచి కార్ బయటకి తీసి ఎయిర్పోర్ట్ అయితే వెళ్తాం అండి. ఎన్ఏడి మీదకి అయితే వెళ్తాం అనమాట. మన విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలోకి అయితే వచ్చాము. సో సెక్యూరిటీ చెకప్ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇండోర్కి వెళ్ళాలి కదండి. హైదరాబాద్ వరకు అయితే ఒక ఫ్లైట్, హైదరాబాద్ నుంచి ఇండోర్ ఒక ఫ్లైట్ అయితే బుక్ చేశారు కంపెనీ వారు. ఇక్కడైతే ఇద్దరం కలిపి వెయిట్ చేస్తా ఉన్నాం. రీల్ అయితే షూట్ చేశాను అనమాట. ఫ్లైట్ ఎక్కేసామండి. ఇక్కడైతే మనకి కార్పొరేట్ మీల్ అయితే ఇచ్చారనమాట. కార్పొరేట్ మీల్ లో మనకి ఒక నట్స్ బార్ అయితే ఇచ్చారు, తర్వాత పూల్ మకానా ఇచ్చారు, తర్వాత దానిమ్మ జ్యూస్ అయితే ఇచ్చారండి. ఆకాశంలో ఫ్లైట్ అలా దూసుకెళ్తుంటే ఆ వ్యూ చూడడానికి భలే ఉంటుంది కదా. హైదరాబాద్ అయితే దిగిపోండి. హైదరాబాద్ లో 1 అవర్ డిలే అవుతుంది ఇండోర్ ఫ్లైట్. హైదరాబాద్ అయితే కాసేపు వెయిట్ చేసాము. ఇండోర్ ఫ్లైట్ బోర్డింగ్ కోసం అయితే కాల్ వచ్చిందండి. ఫ్లైట్ అయితే ఎక్కేసామండి. ఎక్కేసిన తర్వాత ఫ్లైట్ లోపల ఈ ఫ్లైట్ లో కూడా కార్పొరేట్ మీల్ అయితే ఉందండి. శాండ్విచ్ అయితే ఇచ్చారనమాట. ఇంకా సేఫ్ గా ఇండోర్ అయితే ల్యాండ్ అయిపోయాం. మనం బయటికి రాగానే క్యాబ్ అయితే రెడీగా ఉంది. ఇవన్నీ కూడా కంపెనీ వారు మనకి అరేంజ్ చేస్తారనమాట. ఐచర్ షూట్ అయితే వచ్చాం కదా మనం. క్యాబ్ లో ఎక్కి ఇండోర్ సిటీలో ఉన్నటువంటి సాయాజీ హోటల్ అయితే వస్తున్నాండి. ఇండోర్ ని ఇండియాస్ క్లీనెస్ట్ సిటీ అంటారు. అంత నీట్ గా అయితే ఉంటుంది అనమాట. ఎక్కడ కూడా మనకి పేపర్లు గానీ, ముచ్చు కవర్లు గానీ, ప్లాస్టిక్ గానీ ఎక్కడ రోడ్డు మీద ఒక్క దగ్గర కూడా కనిపించలేదు అనమాట. నేనైతే త్రూఅవుట్ ఎయిర్పోర్ట్ నుంచి రూమ్ వచ్చేంత వరకు అయితే చెక్ చేశాను. రోడ్డు మీద ఎక్కడ కూడా మనకి చెత్త అనేది కనిపించదు అనమాట. అసలు ఇండోర్ లో మాటల్లోనే హోటల్ అయితే రీచ్ అయిపోయింది. ఇదిగోండి ఇదేనండి షాజీ హోటల్. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ హోటల్ అయితే చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది అనమాట హోటల్ అయితే. ఇక్కడ హోటల్ అయితే చెక్ ఇన్ అయ్యండి. మనిషికో రూమ్ అయితే ఇచ్చారు. అనేసుకో రూమ్, నాకో రూమ్. కాకపోతే మేము ఇద్దరం కలిపి ఒకే రూమ్ లో ఉందామని ఫిక్స్ అయ్యాం అనమాట. రూమ్ అయితే చెక్ ఇన్ చేస్తామండి. రూమ్ అయితే చాలా బాగుంది అనమాట. స్టార్ హోటల్ అనేటువంటి ఈ మాత్రం ఉంటుంది కదా. ఆ తర్వాత మీటింగ్ హాల్ కి అయితే వెళ్ళామండి. క్రియేటర్స్ అందరూ కూడా వచ్చారు. ఈ స్టార్టర్స్ అవన్నీ కూడా ఎంజాయ్ చేసాం అనమాట. అక్కడ నుంచి డిన్నర్ లోకి అయితే అన్ని ఉంటాయి. కాకపోతే మనం మటన్ కర్రీ తీసుకున్నాం, 2 రోటీ తీసుకున్నాం, కొంచెం జీరా రైస్ అయితే తీసుకున్నాం అండి. దీంతో మన డిన్నర్ అయితే ముగించాం అనమాట. ఇలా మన డే 60 వ్లాగ్ అయితే ఎంజాయ్ చేసామండి. మీరు కనుక నచ్చింది తింటూ హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. మెసేజ్ చేయండి, లొకేషన్ చెప్తాను. మా ఫ్రెండ్ ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ అనేది మీకు వెయిట్ లాస్ అవ్వడానికి ఎంతవరకు సపోర్ట్ చేస్తుందని. 3 days తర్వాత మీ రిజల్ట్స్ మీరే చూస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వాట్సాప్ లో ఈ రోజు మెసేజ్ చేయండి. మీకు బాడీని అయితే ట్రిమ్ చేసుకోండి నచ్చింది తింటూ. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి గైస్. థాంక్యూ.